ఓజీ ద ఫస్ట్ సాంగ్. పగ రగిలిన ఫైరు కనబడితే గుండెలో పేరు. ఏం ప్లాన్ చేసావు భయ్యా, ఏం ప్లాన్ చేసావు సుజిత్ భయ్యా? ఆ సాంగ్ ఏంది, ఆ లిరిక్స్ ఏంది? పగ రగిలిన ఫైరు కలబడితే గుండెలో పేరు. పగ రగిలిన ఫైరు మొదలెడితే మిగలరు ఎవరు. పగ రగిలిన ఫైరు కనబడితే శత్రువే శివరు. ఆ డైలాగ్స్ ఏంది, ఆ లిరిక్స్ ఏంది? ఓజస్ గంభీర. మధ్యలో కొన్ని సినిమాలకు సంబంధించి, అంటే పవర్ స్టార్ సినిమాలకు సంబంధించి మొత్తం వన్ లైనర్స్ చేశాడు. అవన్నీ కనిపెట్టలేము అనుకున్నాను కానీ దొరకబట్టినాం. గణేష్ ద ప్రొటెక్టర్, బద్రి ద గార్డియన్, బాబు ద లవర్, సిద్ధు ద రెబల్, సుభాష్ ద సన్, జానీ ద ఫైటర్, గని ద వారియర్, జై ద ఫియర్లెస్, బంగారం ద గోల్డెన్ హార్ట్, సంజయ్ సాహు ద లీడర్, మైకేల్ ద చామర్, గుడుంబ శంకర్ ద ట్రిక్స్టర్. ఇది దొరకలేదు, చాలాసేపు సస్పెన్స్ తర్వాత దొరికింది. బాగాసేపు ఇంట్లోనే ఏమైనా మిస్ అయినా లేదా, ఇంకేమైనా మర్చిపోయినా కూడా గుర్తు చేయండి. అన్నవరం ద బ్రదర్, గబ్బర్ సింగ్ ద టెర్రర్, గౌతమ్ నంద ద ఎనెగ్మా, అది మనకు స్పెల్లింగ్ అర్థం కాలే, నాయక్ ద సెంటినల్, సత్యదేవ్ ద జస్టిస్, అండ్ గంభీర ద ఫైర్. సో ఇది ఫ్రెండ్స్, అందులో మనకు సినిమా అంటే పాటలో మధ్యలో వచ్చిన సో వన్ లైనర్స్ ఇవన్నీ సినిమాలకు సంబంధించి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి. ఇంకా సాంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీకు అనిరుద్ధ్ ఉన్నారా అని, మీకు అనిరుద్ధ్ ఉంటే మాకు తమనన్న ఉన్నారా అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు భయ్య. ఏం సాంగ్ అది, ఏం దాగి పెట్టినావు, ఏం దాగి రాసినావు తమన్ భయ్య. సాంగ్ ఇప్పుడు జిమ్ లవర్స్ ఉంటారు కదా, జిమ్ లవర్స్ పెట్టుకొని వింటే మాత్రం మస్తు మోటివేషన్ వస్తుంది. అలాంటి సాంగ్ ఇది. ఇంకా ఏం చెప్తాం అయ్యా, ఏం చెప్తాం. ఒక గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యానే దిగి రావాలి. మరి ఓజీ లాంటి సినిమా తీయాలంటే ఎవడు రావాలి? ఆడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యి ఉండాలి. మనకి తెలియదా ఎట్లా తీయాలో, మా పవర్ స్టార్ని ఎట్లా పంపించుకోవాలి మనకి తెలియదా? సుజిత్ అన్నకు తెలియదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఊచకోత అనే పదం విన్నారు కదా, దానికన్నా మించి ఇది, అంతకు మించి, అదికి మేళ, సారీ తమిళ్లో. మధ్యలో సాంగ్ మధ్యలో ఐస్ చూపించాడు, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకొక లాస్ట్ షాట్ ఇక, అంటే సినిమా అది పాట లాస్ట్ మూమెంట్లో పవర్ స్టార్ గన్ను పట్టుకొని ఇట్లా ఎగరేస్తూ ఆ స్వాగ్ ఇచ్చాడు. ఆ స్వాగ్ అనేది పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు సూట్ కాదు అనిపించింది. ఆ స్వాగ్ కోసం మళ్ళీసారి చూసినా, మళ్ళీ సాంగ్ రిపీటెడ్ మోడ్లో చూసి ఇక నా వల్లగా లిరిక్స్ మొత్తం రాసుకొని ఈ మన ప్రతి సినిమాకి సంబంధించిన ఈ వన్ లైనర్స్ ఏవైతున్నాయి మొత్తం మళ్ళీ రాసుకొని, సో ఇంకేమైనా మిస్ అయినా మరి 99% కవర్ చేసినా అనుకుంటున్నా. సో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో సాంగు, ఓజీ ద ఫస్ట్ సింగిల్. థ్యాంక్ యూ.